రిజర్వేషన్ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. ఈ మహిళల ద్రోహి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు పెడితే మద్దతు ఇవ్వట్లేదు. బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడించే ప్రయత్నం చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మీడియా మిత్రులారా, ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు మరి వాళ్ళు భారత రాజ్యాంగం మీద, భగవద్గీత మీద ప్రమాణం చేశారు. వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రజలందరికీ నాయకుడు. ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అనే విషయం మర్చిపోకుండా మాట్లాడాలి. ఈ దేశం ఉన్నటువంటి మహిళలను అగౌరవపరుచుకుంటూ, ఈ దేశం మహిళల మీద కుట్ర కుతంత్రాలు చేసుకుంటూ, ఈ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల ఉపన్యాసాలు చేయడం సరైనది కాదు. ప్రజలను ఉద్దేశించి మొన్న మాట్లాడాడు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కానీ ఈ దేశ ప్రజలకు ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు. ఈ దేశం ఉన్నటువంటి మహిళలకు, ఆడబిడ్డలకు అబద్ధాలు చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఈ 2023లో మహిళ బిల్లు పెట్టడం జరిగింది, పాస్ అయింది. 33% రిజర్వేషన్ మహిళలకు, ఈ దేశం ఉన్నటువంటి మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంట్లో పెట్టడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. రాజ్యసభలో పెట్టడం జరిగింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి ఆమోదం ముద్ర కూడా వేసింది 2023లోనే. అప్పుడు ఈ దేశం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ, అధికార పార్టీతో సహా అందరూ కలిసి ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది పార్లమెంట్లో మహిళా బిల్లుకు, 33% బిల్లుకు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు పూర్తిగా మహిళా బిల్లుకు 33% బిల్లుకు పూర్తిగా 2023లో మద్దతు చేశారు. పార్లమెంట్లో మద్దతు చేశారు, రాజ్యసభలో మద్దతు చేశారు. మరి ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానానికి ఒప్పుకున్నారు. తీర్మానం జరిగింది, పార్లమెంట్లో బిల్ అయింది, రాజ్యసభలో బిల్ అయింది, రాష్ట్రపతి ఆమోదం తెలియదు. 2023లో అయిపోయింది బిల్లు. అది దానికి ఇప్పుడు సంబంధం లేదుగా, బిల్ అయిపోయింది. 2023లో బిల్ అయిపోయిన తర్వాత, బిల్ పాస్ అయిన తర్వాత, రాజముద్ర పడ్డ తర్వాత రిజర్వేషన్లు అమలు చేయాలి. 33% రిజర్వేషన్లు 2024లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ఎందుకు అమలు చేయలేదని ఈ దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాం. 33% రిజర్వేషన్ అమలు చేయాలి కదా. మరి పార్లమెంట్ ఎలక్షన్లు అమలు చేయలేదు. మరి అన్ని రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు అమలు చేయలేదు? అది చెప్పాలి కదా నరేంద్ర మోడీ గారు. ఢిల్లీలో ఎలక్షన్లు వచ్చినాయి, హర్యానాలో ఎలక్షన్లు వచ్చినాయి, మరి బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి, కేరళలో ఎలక్షన్లు వచ్చినాయి. మరి అన్నిట్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి కదా, రిజర్వేషన్ అమలు చేయాలి కదా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం మేము. ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్లు వచ్చాయి, మరి మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మహిళ బిల్లు పాస్ అయినాక కూడా, మహిళలకు రిజర్వేషన్ 33% బిల్లు పాస్ అయినాక కూడా ఎందుకు అమలు చేయలేదు? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఎందుకు చేయలేదు? ఇప్పుడేంది దాని పరిస్థితి అంటే, ఈ దేశం ఉన్నటువంటి 50% ఉన్న మహిళలను ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మోసం చేసినట్టే కదా.
అంటే అప్పుడు అయిపోయిన బిల్లును ఇప్పుడు 2026లో 3 బిల్లు పెట్టారు. అది మహిళల బిల్లుకు దీనికి సంబంధమే లేదు. మహిళల బిల్లుకు దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు మహిళ బిల్లు పెట్టిందని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు మహిళ బిల్లు పెట్టినామని అబద్ధాలు ఆడుతున్నాడు. 3 బిల్లు చూడండి మీరు. ఆ 3 బిల్లులకు ఈ మహిళ బిల్లుకు సంబంధం ఉందా మీరు తెలుసుకోండి, మీడియా మిత్రులు కూడా. ఇప్పుడు ఈ దేశంలో చర్చ జరుగుతుంది మహిళ బిల్లు మీద. అమలైనాక కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? నిజంగానే మహిళల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ హోంమంత్రి అమిత్ షాకు మహిళల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఎందుకు 2023 తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎందుకు 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయలేదని మేము అడుగుతున్నాం. మళ్ళీ 2026లో బిల్లు పెట్టి, డిలిమిటేషన్ బిల్లు ఇంకా ఇతర బిల్లు 2 పెట్టారు, 3 బిల్లు పెట్టారు. ఆ 3 బిల్లు మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు సంబంధమే లేదు. అది 23లో పాస్ అయింది. ఈ బిల్లు పెట్టి, ఈ బిల్లుకును మహిళల బిల్లుకు లింక్ పెట్టి ఈ దేశంలో నుండి మహిళలను మోసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. 50% ఉన్న మహిళలు ఈ దేశంలో 50% ఉన్న మహిళలను, ఆడిబిడ్డలను మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఇది వాస్తవం కాదా? ఒక దేశ ప్రధానమంత్రిగా అబద్ధం ఆడొచ్చా? ఈ దేశ మహిళల మీద అబద్ధం ఆడొచ్చా? నువ్వు రాముని వారసుని అంటున్నావు. రాముడు మా దేవుడు అంటున్నావు. అంటే రాముడు ఈ విధంగా చెప్పిండా నీకు? ఈ దేశ మహిళలను అవమానపరిచినట్టే కదా. ఈ దేశంలో సీతను అవమానపరిచిండ్రు. సీతను విడదీసి నువ్వు అయోధ్యలో రాముని విగ్రహాన్ని పెట్టావు. సీతను విడదీసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో సీత గురించి మాట్లాడరు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ సీత గురించి మాట్లాడరు. సీతను విడదీసి అయోధ్యలో రాముని విగ్రహాన్ని పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సీత వారసులైనటువంటి మహిళలను 50% ఈ దేశంలో 50% మహిళలను కూడా మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అబద్ధాలు చెప్తున్నాడు. వాస్తవం కదా. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలన్నీ, మా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మా వాళ్ళంతా పూర్తిగా పార్లమెంట్లో మహిళ బిల్లుకు మద్దతు చేశారు. ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు పార్లమెంట్లో. అదేవిధంగా రాజ్యసభలో మద్దతు చేశారు. బిల్లును రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపినాక కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అసలు అమలు చేస్తలేదు. మహిళల బిల్లు అమలు చేస్తలేదు. ఎందుకు అమలు చేయలేదు అది చెప్పండి ప్రజలకు. 24లో పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి మహిళల బిల్లును 33% రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడిది? 26లో మళ్ళీ బిల్లు పెట్టాము, మహిళల బిల్లు. వాస్తవమా? మహిళల బిల్లు అయితే చూపించండి. ఉన్నది కదా, నువ్వు ఏమేమి బిల్లు పెట్టావు అన్నది. 3 బిల్లు పెట్టావు. ఆ 3 బిల్లుకు మహిళల బిల్లుకు సంబంధమే లేదు, పార్లమెంట్లో పెట్టిన బిల్లు. కానీ ఈ డెలిమిటేషన్ బిల్లుకును మహిళల బిల్లుకు లింకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మోసం చేయాలని, ఈ దేశంలో నుండి 50% మహిళలను, ఆడిబిడ్డలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. దగా చేస్తున్నాడు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను, ఇటు రాష్ట్రంలో ఈ దేశం నుండి 50% మహిళలను మోసం చేయాలని ఈ బిల్లు తీసుకొచ్చాడు. ఈ 3 బిల్లు, మహిళా బిల్లుకును మొన్నటి పార్లమెంట్ పెట్టిన బిల్లులకు సంబంధమే లేదు.
వాస్తవం చదవండి. మేధావులు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అది చదవండి. 3 బిల్లు వాస్తవానికి మహిళా బిల్లుకును ఆ 3 బిల్లుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మొన్న పెట్టిన పార్లమెంట్లో పెట్టిన బిల్లు సంబంధమే లేదు.